జూన్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, దాంపత్య జీవితం, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి అసలు వీరి ఫోకస్ ఏంటి ఈ మాసంలో అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులపై ఎక్కువగా దృష్టి పెడతారండి. మీరు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అంటే మీ యొక్క పిల్లలు కానీ, సోదరులు కానీ, వారి యొక్క అడ్మిషన్స్లో, వాళ్ళ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా, కెరీర్ విషయంలో మీ దృష్టి అనేది ఉండాల్సిన అవసరం కనపడుతుంది. మరి ఆరోగ్యం, ఎందుకనంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో హెల్త్ ఎలా ఉండబోతుందంటే 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఎప్పుడైతే కర్కాటక రాశిలో, జలరాశిలో కుజుడు కాస్త బలహీనంగా ఉంటారో, మీ యొక్క రాశ్యాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి కుజుడే కాబట్టి ఆయన కొంచెం బలహీనంగా ఉంటారు అక్కడ. సో ఈ మొదటి వారంలో ఎలా ఉంటుంది అంటే కోపంగా ఉండడం, కొంచెం కడుపుకు సంబంధమైన ఇబ్బందులు, వాదోపవాదాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వస్తువులు ఏవైతే ఉంటాయో అవి పాడవటం ఇలాంటివి ఉంటాయండి. ఏది ఏమైనా ఆరోగ్యంగా చూస్తే కోపాన్ని తగ్గించుకుంటే అంతా ఎవ్రీథింగ్ సెట్ రైట్ అవుతుందండి. మిగతా గ్రహాల స్థితి అన్ని కూడా బాగానే ఉంది. 7వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఎప్పుడైతే మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రానికి వస్తారో ఆరోగ్య విషయంలో మంచి మార్పు ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. మీ యొక్క పిల్లలకు కనుక చూస్తే ఇక్కడ 9, 12వ అధిపతి గురుగ్రహం తృతీయంలో, మిథునంలో ఉండటం వల్ల కొంతమంది పిల్లలకి చెవికి సంబంధమైన ఇబ్బందులు, అదేవిధంగా చిన్న పిల్లలకైతే జాండీస్ వచ్చే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలకు అలర్జీ లాంటివి, కొంచెం తలనొప్పి సమస్యలు, కొంతమందికి కంటి సమస్యలు చూపిస్తూ ఉన్నాయి గోచార రీత్యా. అంటే అందరికీ వస్తాయని కాదండి, ఏది ఏమైనా గోచార ఫలితాలు కాబట్టి సహజంగా రాశి నుండి చూస్తే ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఆర్థిక స్థితి చూస్తే ఏ విధంగా ఉంటుందనంటే ఈ మాసంలో డబ్బులు వస్తాయి, మరి ఖర్చు కూడా అవుతాయండి. మల్టిపుల్ సోర్సెస్ ద్వారా మీకు ధనాదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కంటే కూడా 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క రవి బుధుల యొక్క స్థితి అనేది మిథునంలో ఉంటుందో, అది బుధాదిత్య యోగం కూడా, మంచి లాభాలు, పెద్ద లాభాలు మీరు ఆర్జించగలుగుతారు. అదేవిధంగా మీరు ఖర్చు అనేది ఈ యొక్క ధార్మిక సంబంధమైన విషయాల యందు ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు. మరి మీ ఫోకస్ చూసాం, హెల్త్ చూసాం, ఆర్థిక స్థితి చూసాం, కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో